వెల్కమ్ టు మన ఛానల్. లేటెస్ట్గా ఈరోజు కంపాటిబిలిటీ అని చెప్తాను. ఎందుకు కంపాటిబిలిటీ మ్యారేజ్ కోసం చెప్పాల్సి వస్తుంటే, ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మనకు డే టు డే లైఫ్లో సంబంధించిన సమస్యలు ప్లస్ న్యూమరాలజిస్టులకి చాలామందికి వచ్చిన డౌట్స్ కొన్ని ఉంటాయి. వాటి గురించి వెబినార్ జరిగింది. అది ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది దాంట్లో నుంచి. సో మొత్తం ఎన్నో సమస్యలు దాంట్లో వాటన్నిటికి కూడా వెబినార్కి వచ్చి 4 గంటల సేపు 4 అవర్స్ పట్టింది, 3.5 to 4 hours వాడు చెప్పడం జరిగింది. దానికి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మెరిట్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఎందుకంటే మొత్తం వాటికి మనమే ఏది తెలంగాణ, హైదరాబాద్, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ చెప్పాము. అక్కడ మనం చెప్పాలి కదా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. మీతంతా ఫారినర్స్ దాంట్లో వచ్చారు. సో దాంట్లో మెయిన్ ఏంటంటే కంపాటిబిలిటీ ఒకటి ఉంది. ఈ కంపాటిబిలిటీ అన్నది మొత్తం మన ఇండియానే కాదు, ఫారెన్లో కూడా ప్రాబ్లమెటిక్గా ఉంది. మ్యారేజ్ అనగానే ఏంటి సార్ కంపాటిబిలిటీ అంటారు. రకరకాల కంపాటిబిలిటీలు ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చే క్లయింట్స్ కానీ వాళ్ళు కానీ ఏం చెప్తారంటే, మా అమ్మాయి డాక్టర్ అండి, ఇంకో డాక్టర్ సంబంధం చూస్తున్నాం, ఈయన ఇంజనీరు, ఇంకో ఇంజనీర్ చూస్తున్నాం, ఆయన ఐఏఎస్, ఇంకో ఐఏఎస్ చూస్తున్నాం, ఇది అయిపోయింది. తర్వాత ఇటువైపు మాకు ఇంత ప్రాపర్టీ ఉంది, వాళ్ళకి ఇంత ప్రాపర్టీ, ఇది అయిపోయింది. ఇవన్నీ మామూలుగా మ్యారేజ్లో డిస్కషన్స్ అయిపోతాయి. ఇవన్నీ ఏం జరుగుతుందంటే కంపాటిబిలిటీ అంటే వాళ్ళ ప్రాపర్టీ టు ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ టు ఎడ్యుకేషన్, తర్వాత వీళ్ళు డిగ్రీ టు డిగ్రీ జరిగిపోతుంది. అంటే ఎడ్యుకేషన్ అవి చూసుకుంటారు. ఇప్పుడున్న యూత్ కనుక చూస్తే, ఇక దీంట్లో ఇంకొక తేడా ఏమొస్తుంటే, ఈ యూత్లో ఆడపిల్ల కనుక చూస్తుంటే మనం రీసెర్చ్ చేసినప్పుడు హైటెక్ సిటీ కానీ ఎక్కడ దాంట్లో ఇక్కడ 50% కనుక వీళ్ళు అబ్బాయిలు ఉంటే వాళ్ళు 75% పెరిగింది. ఇప్పుడు దేంట్లో పెరిగింది? ఎడ్యుకేషన్లో వీళ్ళు మొత్తం స్కిల్ పెరిగిపోయింది. ఎడ్యుకేషన్లో తర్వాత ఉద్యోగాలు పెరిగిపోయి, జీతాలు కూడా తగ్గట్టు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైపోతుందంటే యూత్ వైపు త్రూఅవుట్ ఇండియా ఒకటేమో వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీనికి కంపాటిబిలిటీకి సంబంధం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ వచ్చేసింది. వాళ్ళకి ఏది, మేము కూడా అందరితో పాటు సమానంగా చదువుకున్నాము, ఉద్యోగాలను సంపాదిస్తున్నాం. కాబట్టి ఈ కంపాటిబిలిటీతో ఈ వై ఆపోజిట్ ఎక్స్ ఒక అబ్బాయి వచ్చారనుకోండి, తల్లిదండ్రులు ఇందాక చెప్పినవన్నీ కంపేర్ చేస్తారు. కానీ మెయిన్ కంపాటిబిలిటీ ఏంటంటే ఈమెకు తగ్గట్టు అబ్బాయి ఉన్నాడా లేదా, అది మెయిన్ కంపాటిబిలిటీ అవుతుంది. అది ఎట్లా తెలుస్తుంది? ఆ ఒక్కడ తెలియకుండానే చాలా మటుకు మ్యారేజెస్ అక్కడక్కడ కొన్ని ఏమంటారంటే బై డిఫాల్ట్ అనుకోండి, కొన్ని మనం చెడిపోతున్నాయి, అవి విడాకులు అవుతున్నాయి, గొడవలన్నీ అవుతున్నాయి. వీటి మీద మీకు చెప్పాను కదా భారత్ భూషణ్ అవార్డు ఎందుకు ఇచ్చారో. సో దాని మీద ఎవరైనా కనుకోవచ్చు. ఇక్కడ ముందు హైకోర్టు ఏదైతే హైదరాబాద్లో ఉందో దాంట్లో చూడతారు జడ్జి అన్నాడు, సార్ మీ దగ్గరికి కోర్టు గుమ్మెక్కుతారు కదా, ఎవరు వస్తారు విడిపోయడానికి అంటే మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయిడ్ ఉమెన్ అండ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్నే వస్తారన్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి చెప్పాక ఇండివిజువాలిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది, కాళ్ళ మీద నిలబడ్డారు కాబట్టి వాళ్ళు దీనికి వస్తారు. తర్వాత సైకియాట్రిస్ట్ని అడిగాను ఏమై ఉంటుంది ఇక్కడ అని అంటే, ఇప్పుడు చెప్పిన ఈ రెండు ఉంటాయి కదా, మనం ఎంతసేపటి పెద్దవాళ్ళ మెదళ్ళు ఇవే ఉన్నాయన్నమాట. ఈ రెండు ఉండేటప్పుడు అంటే ఈగో ప్రాబ్లం వస్తుంది సార్ అని సైకియాట్రిస్ట్. ఈగో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అక్కడి నుంచి అంటే, ఏదో ఒక టైంలో మన ఇండియాలో ఒక సిస్టమ్ ఏంటంటే, హస్బెండ్ అనగానే భరించేవాడు కాదు, ముందు ఆయన భరించాలి బదులు ఆమె భరించాలన్నమాట. అందుకోసం డెఫినెట్ డామినేషన్ ఉంటుంది. ఆమె ఏం చెప్పినా వినడనమాట. కాబట్టి నేను హస్బెండ్ కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత నేను చెప్పినట్టు ఏదో రకంగా డామినేటివ్ అంటుండే. ఆ డామినేషన్ రెస్పెక్ట్ ఇవ్వటం కూడా ఒక డామినేషన్. అప్పుడు యువతల వైపు పార్ట్నర్ ఏమిటంటే, నేను కూడా ఈక్వల్గా చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను, వెళ్ళి చల్లగా ఇవన్నీ చేసి మళ్ళీ ఇంటి పనులన్నీ చూస్తున్నాను. ఇదిగాక ఇది డౌరీ వస్తుంది కదా, చాలా వరకు ఎక్కడో వేరే రేర్ కేసెస్ ఐడియల్ మ్యారేజ్ వదిలేసి మా నాన్న కష్టపడి 2-3 లక్షలు 10 లక్షలు వాళ్ళ తాతను బట్టి మ్యారేజ్ చేసి కట్నం కూడా ఇచ్చాడు. ఇవన్నీ తీసుకుని ఏంటి వీడు అని వస్తాం మైండ్లో, ఏమండి భర్త గారు అయిపోతాయి, ఏంటి వీడు మాటికి డామినేట్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. సో ఆమెకున్నది మేము చదివింది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆమె ఏం కోరుకుంటుందంటే, ఒక హస్బెండ్ మీరు మోడల్ ఎక్కడని మీరు చూడండి, ఏం కోరుకుంటే ఇవాళ రేపు చెప్తానంటే, మరి ఇవన్నీ చదువుకొని హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఇంటి పని చేస్తాం, అన్నీ హెల్ప్ చేస్తాం, అనుకో ఇల్లు కొంటే ఈఎంఐలు ఇల్లు కడతా అన్నీ చేస్తారు. కానీ ఆ కాబోయే పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్స్ ఏముండాలని అంటే రెస్పెక్ట్ కావాలి. అక్కడి నుంచి ఎట్లాంటి రెస్పెక్ట్ ఉండాలి? ఇద్దరు దే షుడ్ బిహేవ్ లైక్ ఏ ఫ్రెండ్స్ జీవితాంతం. కేర్ టేకర్ అయి ఉండాలి. మీకు హెల్త్ వచ్చిన ఏమొచ్చిన కేర్ టేకర్, ఎందుకంటే రెస్పాన్సిబుల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ పేరెంట్స్ దగ్గర నుంచి వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? భర్త ఆయన డ్యూటీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన కేర్ టేకర్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, అన్ని విధాలుగా ఉండాలి. ఆ పుట్టింటి వాళ్ళ తండ్రి ఎంత చూపిస్తాడో అంత పని చూపించాల్సి వస్తుంది. కానీ కనీసం ఫ్రెండ్లాగానే చూడాలి. మధ్యలో నువ్వెంత, నీ చదివెంత, నువ్వు బాగా చదువుతున్నా, నీకు అహంకారం ఎక్కువైపోయింది, నీకు ఈగో పెరిగింది, ఇలాంటి పనికిమాలిన పదాలు వాడటం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకు లేకపోయినా రైజ్ అయిపోతారు. ఇక నువ్వు నేను వీళ్ళు అనుకుంటారు. సో వీళ్ళకి కావాల్సిన పాయింట్ ఇదొకటి ఉంది.
ఇప్పుడు ఇటువైపు ఏముంటుందంటే రెండు వైపులా మనం బ్యాలెన్స్ చేయాలి, ఏది విమర్శించకుండా. ఇటువైపు అబ్బాయిల వైపు ఏమవుతుందంటే అబ్బాయి తల్లిదండ్రుల దగ్గర చూసుకుంటే అమ్మాయి చదువుకొని ఎడ్యుకేటెడ్ వచ్చిన తర్వాత కొంచెం ఆ భార్య మాట వినడు అనుకోండి, అప్పుడు అందరికీ బయట వాళ్ళకి ఏం చెప్తున్నాడు గారు, మా అబ్బాయి మనటప్పుడు బాగానే ఉన్నాడు, ఉద్యోగం చేస్తాడు, మా కిళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, ఏమని చేస్తున్నాడు, అమ్మాయి బాగా చదువుకుందని, మా కోడలికి చదువుకుందని బాగా గర్వం, సంపాదించి ఇంకా గర్వం, అంతే మా వాడిని అణిచివేస్తుంది అని వీళ్ళు అంటారు అనమాట. ఈ రెండు వైపులో ఏదో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, అక్కడి నుంచి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్ అనేది ఈ కంపాటిబిలిటీలో పోతుంది. ఇంతకీ కంపాటిబిలిటీ మామూలుగా మీరు చూసేది ఏమంటే మీకు అంత తెలుస్తుంది అంటే మామూలుగా అక్షరాల దగ్గరికి వెళ్తాం. 1836 రెండోనే గుణాలు గణాలు అని అంటారు. బిలో 18 వస్తేనేమో ఈ మ్యాచ్ వద్దంటారు. 18 ఎబో వచ్చేసి ఒక 22, 20 వస్తే పర్వాలేదు మీడియం చేసుకోవచ్చు అని అంటారు వాళ్ళు. ఇది ఒక చిన్న పాయింట్ కంపేర్, ఇది పెద్ద అబ్సల్యూట్ పర్ఫెక్ట్ కాదు. ఆ తర్వాత 30 దాటింది అనుకోండి, 32 పాయింట్స్ వచ్చాయి ఇద్దరి, ఈ నక్షత్రం ఆయన నక్షత్రం చేసిన 32 పాయింట్. బాగుంది సార్, కావాలంటే ఎదురుకట్టు నుంచి కూడా చేసుకోమని చెప్తారు. అవి ఫెయిల్ అయిపోతున్నాయి. ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసి చెప్తున్నాను. వివి రావు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఉండేవారు, డక్కన్ కనకల్ రెగ్యులర్ ఇప్పటికి వస్తుంది మీరు చూసే వార్పలాలు. ఆయన ఏమన్నారంటే 36 పాయింట్లలో కూడా 32, 33 వచ్చిన ఫెయిల్ అయ్యాడు ఆయన. అనగానే మనకి సబ్జెక్ట్ న్యూమరాలజీ ద ఫస్ట్ సబ్జెక్ట్ ఏమై ఉంటుందో దాంట్లో చూస్తే అసలు 36 పాయింట్లు ఎంత వరుసగా దాంట్లో చూస్తే దాంట్లో ఏముంది, మెయిన్ పాయింట్స్ 36లో 18లో 20 లెక్కలను పక్కన రెండే కావాలి. ఒక పాయింట్ దాంట్లో ఏముండాలంటే ఇద్దరిది మన కంపాటిబిలిటీ కనుక చూస్తాడు, మ్యారేజ్కి వెళ్తే మంచి పాటలు కానీ చూస్తున్నప్పుడు ఒకటి ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి ఇద్దరికి, దాన్నే గ్రహమైత్రి అంటారు ఆస్ట్రాలజీ భాషలో. ఈ రెండు ఉంటే 50% మార్క్స్ వేయచ్చు. ఇదే మన నేషనల్ సెమినార్లో చెప్పింది, అదే మీకు చెప్తున్నాను. 50% మార్క్స్ దానికి వీళ్ళు ఫ్రెండ్స్ కలిసిమెలిసి ఉంటారు. మరి కలిసిమెలిసి ఉండాలి, ఇంటర్లో ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రీలో ఉంటారు, పీజీలో ఉంటారు, ఆఫీస్కి వీళ్ళందరూ ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరూ లైఫ్ పార్ట్నర్స్ కాదు, లైఫ్ పార్ట్నర్ ఒకళ్ళే అవుతారు. మరి ఇంకోటి ఏదో ఉండాలి మరి వీళ్ళు పూర్తి అంటే నెక్స్ట్ 50%. దాన్ని ఏంటంటే వీళ్ళ పర్సనల్ లైఫ్ బాగుండాలని చెప్తుంది. ఆ 36 పాయింట్లో ఒకటి ఉంది. నేను చెప్పేది జ్యోతిష్ శాస్త్రంలో 36 పాయింట్లో ఒక పాయింట్ ఉంటుంది, 36 పాయింట్. దాన్నే వీళ్ళిద్దరు కంపాటిబిలిటీ. దాన్ని ఏమని చెప్తారు పాయింట్ ఉంటే, పాము ముంగీస వైరం ఉంటుంది, పిల్లి ఎలుక. పిల్లి ఎలుక అన్నప్పుడు ఒక్కోసారి వైఫ్ పిల్లి అనుకోండి, ఎగ్జాంపుల్ కాదు, జ్యోతిష్యంలో ఉంది అది కంపాటిబిలిటీలో. ఇప్పుడు హస్బెండ్ ఎలుక అనుకోండి, అమ్మాయి రంగానే హస్బెండ్ భయపడతాడు. సో దాంట్లో జాతి వేరే ఉంది కాబట్టి కంపాటిబిలిటీ బాగాలేదని పల్లెటూరులో చెప్పేస్తారు. ఇప్పుడు 37 కొంత వస్తుంది. మొత్తం చూడాలనంటే కంపాటిబిలిటీ జ్యోతిష్యంలో పక్కా ఉంది. కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, మోర్ దాన్ 30%. 16 చక్రాలు ఉంటాయి దీనికి, షోడశ చక్రాలు. వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత సంతానం ఉంటుందా లేదా చక్రం 1, వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత సమృద్ధి సంపద బాగుంటుంది సంపద చక్రం. ఇట్లా 16 చక్రాలు ఉంటాయి. అంత డీప్గా చూసి మహానుభావులు ఎవరిని జ్యోతిషం చెప్పగలిగితే ఇట్స్ ఓకే. దాంట్లో నేను చూసినంత వరకు అయితే వెరీ రేర్, కొంతమంది లేక కాదు వచ్చు. మరి వీళ్ళని అప్రోచ్ కావాలి కదా, మనం ఎక్కడొక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసి చూస్తాం అనమాట. సో అది అస్ట్రాలజీ అండి. కమింగ్ టు న్యూమరాలజీ, అదే కంపాటిబిలిటీ దీంట్లో ఎలా చెప్తారంటే మెయిన్ పాయింట్ కంపాటిబిలిటీ కావాల్సింది. వీటన్నిటికీ పరిష్కారం న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, ఇటు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మాకు ఫారెన్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ, సరే ఇది అమ్మాయి జాతకం పంపిస్తున్నాను, ఇది ఆ జాతకాలు అవన్నీ చూడమని చూసేది ఓన్లీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ నేమ్ ఇద్దరిది నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని దాంట్లో ఒక యాంగిల్లో చూసుకుంటాము ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉందా లేదా తెలుస్తుంది. సింపుల్ గ్రహమైతే ఫ్రెండ్షిప్ ఉందా లేదా ఉంటుంది. సో వీళ్ళు జీవితాంతం కొట్లాడుకోకుండా ఉంటారు కలిసి. మధ్యలో ఎన్నండి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, హస్బెండ్ చెప్పితే ఆయన ఇంట్లోని వీళ్ళు చేయటం, మీరు ఏవి చేసిన ఇవన్నీ తప్పులు చాలామంది నేను చూశాను. ఇవన్నీ ఏవి రాదు, ఫైనాన్స్ ప్రాబ్లం ఏవి రావు. ఎందుకు? అక్కడ స్ట్రాంగ్ బాండింగ్, ఇద్దరు ఫ్రెండ్స్. మన కాళ్ళలో ఫ్రెండ్స్ ఎట్లా వెళ్ళుకో వైఫ్ అండ్ వీడిపోరు, ఇదో పాయింట్. తర్వాత వీళ్ళిద్దరిది పర్సనల్ లైఫ్ బాగుండాలి. ఈ పర్సనల్ లైఫ్ బాగుండాలంటే నేను ఒక సైకాట్రిస్ట్ని కలిశాను. సార్ మీరేం చెప్తారు మీ దగ్గరికి వస్తే అంటే, చాలా మటుకు ఏళ్ళలో కొత్తలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగానే ఉంటారు, ఆ తర్వాత మనం పాతబడ్డ అనుకుంటారు. అనుకోని ఇద్దరి మధ్యలో ఈ పర్సనల్ లైఫ్ ఎక్కడో గ్యాప్ వచ్చేస్తుంది ఇద్దరి మధ్యలో, ఎవరైనా కారణం కావచ్చు. ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ గ్యాప్ వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఒకరికొకరు తిట్టుకోవటాలు ఎడమొహం పెడమొహాలు చేసుకుంటుంటారు. సో కంపాటిబిలిటీలో మెయిన్లీ ఓన్లీ 2 పాయింట్స్ అని మేము రీసెర్చ్ మొత్తం అస్ట్రాలజీ మొత్తం తిప్పి చేసిన ఇవన్నీ 2 ఉంటాయి. ఆ 2 ఉంటే దాని ఓకే. ఇప్పుడు ఆ 2 ఉన్నాయా లేవనుకొని ఎవరన్నా మనకు వస్తే అవి చూస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వీటికి సరే ఇదంతా అక్కర్లేదు, వాళ్ళకి కావాలి 2 పాయింట్లు వచ్చేసి మా లైఫ్ పార్ట్నర్తో ఫ్రెండ్లీగా ఉంటారు, బోతారు హ్యాపీ, అబ్బాయి అమ్మాయి కూడా. నెక్స్ట్ మా ఇద్దరు పర్సనల్ లైఫ్ బాగుంటుందా అని పడతారు. ఈ పర్సనల్ లైఫ్ బాగుంటుందా లేదా అంటే దీనికి దిక్కుమాల టెస్టింగ్ ఫారిన్ కంట్రీలు ఏమంటాయి, యూఎస్ కంట్రీస్ దాంట్లో కూడా ఇట్ ఈస్ కాల్డ్, మీరు కూడా ఉంటారు ఇక అంత దూరం అక్కర్లు, ఇక్కడ జరిగిపోయింది డేటింగ్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మన మ్యారేజ్ సిస్టమ్కి వాళ్ళ తేడా ఏంటంటే, మ్యారేజ్ బ్యూరో కూడా 1000 పెళ్ళిళ్ళు చేస్తాం అంటే ఫ్రీ మ్యారేజ్ బ్యూరో. మ్యారేజ్ బ్యూరో అంటే అర్థం కాదు, మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 200 ఉన్నాయన్నమాట. నార్మల్ 100 చూసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దాంట్లో కొంచెం ఉంటే దిక్కుమాల దాంట్లో ఏముంటుందంటే, ముందు డేటింగ్ ఒకటి ఉంటుంది, ఇది మన ఇండియన్ కల్చర్ కాదు. 2-3 ఏళ్ళు చూస్తారు, పర్సనల్ బెంట కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ ఏం మ్యారేజ్ అంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ అంటారు, అంటే 3 years జాబ్ కాంట్రాక్ట్స్ ఎట్లుంటుంది ఐటీలో
3 years కాంట్రాక్ట్ మ్యారేజ్. ఈ 3 ఏళ్లలో ఈ లైఫ్ పార్ట్నర్ బాగున్నారంటే ఇంకో 3 ఏళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇట్లా 3 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే మనకు ఎట్లుంటుందంటే ఎప్పుడు ఫ్యూచర్ డౌట్ఫుల్లే కదా. ఏ కాంట్రాక్ట్ రద్దు అవుతుందో అప్పుడు నాకు ఫారెన్ నుంచి మంచి వెన్ విల్ ఐ గెట్ మై సెకండ్ కాంట్రాక్ట్ ఆఫ్ జాబ్ అనేవాళ్ళు. ఈ పదం ఎందుకు వాడతారు ఐటీలోనంటే అది పర్మనెంట్ జాబులు కావు ఇవి కూడా. అదే ఇండియాలో ఏ రైల్వేనో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే 58 years, కొన్ని చోట్ల 60, 61 అంతవరకు గ్యారెంటీ ఒక్కసారి జాబ్ వస్తుంది. మిగతా జాబులు అలాంటి కాదు, కాంట్రాక్ట్స్ ఉంటుంది. వాళ్ళకి ఏదో అక్కడి నుంచి ఆఫర్లు రావాలి, కాంట్రాక్ట్ లేదా కాంట్రాక్ట్ సెకండ్ కాంట్రాక్ట్ కోసం చూసుకోవాలి. సో జాబ్ అట్లాగైపోయింది, మ్యారేజ్ అట్లాగైపోయింది. 3 years కాంట్రాక్ట్ మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్కి వెళ్ళాలి. ఇది ఫారిన్ కంట్రీలో ఉంటుంది. మనం దాన్ని వాళ్ళు విమర్శించడం, ఆ కంట్రీకి సూటబుల్ కావచ్చు, కొన్ని రోజులు మనం కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి దాని మీద నో కామెంట్ అట్ ఆల్. అంటే ఈ సిస్టమ్ అట్లా ఉంటుంది చెప్పాను. కమింగ్ టు మన ఇండియాకి వచ్చి కంపేర్ కనుక చేస్తే ప్రపంచం మొత్తంలో ద మ్యారేజ్ సిస్టమ్, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఇక్కడ అవన్నీ ఉండవు. కాకపోతే జాతకాలు చూస్తారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇక్కడ ప్రొటెక్షన్ ఉంటారు, అన్నీ చూసుకొని మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకటే మ్యారేజ్, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్. వాడు కంప్లీట్గా వాళ్ళు 60 years, 80 years, 100 years వరకు 100 ఏళ్ళు ఉండాలనే వాడు ఆశీర్వదిస్తారు. సో ఇది మనకు చాలా దీంట్లో మోరల్స్ ఉన్నాయి, అన్ని దీంట్లో ఉన్నాయి. ఇది మన సిస్టమ్ అనమాట. సో ఈ కంపాటిబిలిటీ కోసం అన్న వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చూడాలి, అస్ట్రాలజీ ఎట్లా చూడాలి, న్యూమరాలజీ ఏం చేస్తే ఇవన్నీ కన్ఫ్యూషన్లో ఉంటే ఈ వే పాయింట్స్ మనం చెప్పడం జరిగింది. అందరూ కూడా దాంట్లో చూసిన జస్ట్ వాట్ ఎంజీకే సెడ్ ఈస్ కరెక్ట్ అన్నారు వాడి. ఎక్కడ అందరు న్యూమరాలజిస్ట్ గుర్తుపెట్టినట్టు. ఇప్పుడు మీరంటే చూసేవాళ్ళు అస్ట్రాలజర్స్ న్యూమరాలజీ కాకపోవచ్చు, కొద్దిమంది ఉంటే ఉండొచ్చు, మిత్రులే ఉంటారు కొంతమంది. మరి వాళ్ళంతా 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వ్ చేసిన వాళ్ళే కదా. సో డే టు డే ప్రాబ్లం ఉంటే కానీ ఆ ప్రశ్న పెట్టారు కాబట్టి దానికి జవాబు ఇచ్చాను, సక్సెస్ఫుల్గా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఎవరైనా యూత్ మ్యారేజ్ చూసుకుంటే మటుకు 2 పాయింట్లో ఫ్రెండ్షిప్ అండ్ పర్సనల్ లైఫ్ బాగుందో చూసుకుంటే వాళ్ళకి ఎప్పటికీ డైవర్స్ కాదు, ఏమీ కాదు, హ్యాపీగా ఉంటారు. అది మన న్యూమరాలజీ దాంట్లో మ్యారేజ్ చేసిన రీసెర్చ్ పాయింట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కలిసే ముందు మరి 2 ఉన్నాయి కదా, బెస్ట్ ఎంజీకే అండ్ ముదిగుంటే వెళ్ళి మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ యూట్యూబ్లో ఇలాంటి రీసెర్చ్ ఓరియంటెడ్ రాదు కాబట్టి దీంట్లోనే వస్తుంది కాబట్టి చూడాలి ఒకటి. రెండోది మేము ఏం చూసామంటే దాదాపు మనం చూసుకుంటే మాకు యూట్యూబ్లో కొన్ని వస్తుంటాయి, మనకు ఫీడ్బ్యాక్ వస్తే ఏం చూస్తాను. దాదాపు నిన్న వచ్చిన దాంట్లో మొత్తం వ్యూస్ 4 లక్షల వ్యూస్ ఉన్నాయట. యూట్యూబ్ వాళ్ళు పంపారు. హ్యాపీ న్యూస్ ఫర్ యూ, 4 lakhs వ్యూస్ ఉన్నాయి దాంట్లో. సరే అవి బయట వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ మనం కనుక చూసుకుంటే మన దాంట్లో దాదాపు 10 నుంచి 20,000 మంది ఈ యూట్యూబ్లు చూస్తున్నారట. చిత్రం ఏంటంటే నాకు వచ్చేవాళ్ళు సార్ ఈ యూట్యూబ్లు దాదాపు 3 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఒకటి, అంతకుముందు వేరే దాంట్లో చూసే టీవీలో గత 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వీళ్ళు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు దాంట్లో చూసి వాళ్ళకి ఏమవుతుంది, ఎప్పుడో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అందుకోసం కంపల్సరీగా ఇప్పుడు ఈ వీడియో కింద ఆ 888 నెంబర్ ఉంది, చాలా ఈజీగా మీరు పెన్ను పేపర్ ఎక్కలు గుర్తుపెట్టుకో, 88855 ఆ నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ నెంబరు అపాయింట్మెంట్ తీసుకుంటే అప్పుడు మీకు మీ సమస్య లేదు దాంట్లో చూడొచ్చు. ఇది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి మీకు గుర్తుండేది కేవలం డైలీ ఒక 4 to 5 కంటే ఉండవు, మార్నింగ్ 2 ఈవినింగ్ 2 ఉంటాం. వచ్చేవాళ్ళు శుభ్రంగా 1/2 hour 40 minutes ఉంటుంది, అంతకుమించి నేను తీసుకోను కాబట్టి ఈ వెయిటింగ్లు అక్కడ క్యూలు దాంట్లో ఉంటారు, నెంబర్లు ఈ తతంగం అంత ఉండదు. హ్యాపీగా మార్నింగ్ 2 వస్తారు, గ్యాప్ ఉంటుంది. 10 o'clock వస్తే మళ్ళీ 12 o'clock ఒకటి ఉంటే 3 o'clock అయిపోయింది, 4 o'clock 5 o'clock అయిపోయింది అంతే. ఎందుకు అంటే దాదాపు ఒక 5-6 డేలు మనకు ఆన్లైన్లో వస్తాయి కాబట్టి చాలా లిమిటెడ్ చేస్తాం. ఎందుకు లిమిటెడ్ చేసుకుని ఉంటే మన టార్గెట్ సర్వీస్ కానీ కమర్షియల్ కాదు ఒక పాయింట్. 2 ఎక్కువ మందిని బిల్ చేసి తక్కువ టైంలో చెప్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు. 5 నిమిషాలు 10 నిమిషాలు పంపించేయచ్చు చూడ ఎక్కువ మందిని. మనకు లక్షల కొద్ది డబ్బు వస్తుంది కానీ పాప మా క్లయింట్స్కి ఏమీ రాదు. ఇది దాదాపు 27 సంవత్సరాల నుంచి ఇది ఫాలో చేస్తున్నాం. సో కంపల్సరీ అపాయింట్మెంట్ కంటూ నెంబర్ తీసుకుని అపాయింట్మెంట్ చేయండి. ఇక్కడ మీకు దాంట్లో ఇది కామెంట్స్ దాంట్లో కనుక ఎవరన్నా మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇది అబ్బాయి దాంట్లో పెడుతుంటారు, దాంట్లో సమాధానాలు రావు, క్లియర్గా చెప్తాం. చాలామంది పెడుతుంటారు, ఎవరికి రాదు దాంట్లో నుంచి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే చెప్పొచ్చు కానీ ప్రాబ్లం దాంట్లో, ఎందుకంటే అవి ఏముంటాయో ఎవరో మనకు తెలియదు. దాంట్లో కావాలనే ఒక డేట్ ఆఫ్ బర్త్ 60 ఉంటే 70 పెట్టచ్చు, ఇంకేదో పెట్టచ్చు, చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇదే కాదు, ఏ ఛానల్ వాళ్ళు కూడా దాంట్లో చూసి పెట్టడం జరగదు. డైరెక్ట్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని టైం తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇట్లా ఆన్లైన్ ఉంది, తర్వాత పర్సనల్గా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో. మిగతా అంతా ఇండియా అంతా కూడా ఆన్లైన్లో వాట్సాప్ ఈమెయిల్స్ దాంట్లో జరుగుతుంది. సో మీ ముదిగొండ గోపీకృష్ణ.